నో డౌట్ ఇది కన్ఫర్మ్ గా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్సే. లేవే లే. కాసేపు పడుకుంటాను. ప్రియా లే. నాన్న నాకు ఒక 2000 కావాలి. అడగాల పర్సులో ఉన్న వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ నాన్న. ఏరా బ్రెయిన్ లేని బ్రదర్. చెప్పు సిగ్లెన్ సిస్టర్. అవునరా, నా 1000 కాల్ వాట్సాప్ చేసావుగా, ఏ గణకారం చేసావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను. ఫ్యామిలీ అనగానే కృష్ణవంశీ సినిమా లాగా గుంపులు గుంపులు ఉండరు. ఇదొక స్వీట్ అండ్ షార్ట్ ఫ్యామిలీ. ఎప్పుడూ అరిచే అమ్మ, నోట్లో నానికి లేని నాన్న, డిగ్రీ పాస్ గాని డాక్టరు, బ్రెయిన్ లేని బ్రదరు. అసలు వీళ్ళ గోళ్ళని చూద్దాం పదండి. ఇదిగో నాన్న పాలు తీసుకో. అవునరా, మీ అక్క ఎక్కడ కనిపించట్లేదు? లేచిపోయింది. లేచిపోయిందా? దానికి అంత టాలెంట్ ఎక్కడుందిరా? ర్యాపిడో వాడు పిన్ నెంబర్ అడిగితే ఏటీఎం పిన్ చెప్పే రకం అది. దానికి అంత టాలెంట్ ఎక్కడుంది? అది నా ఉద్దేశం కాదు. అంటే లేట్ నైట్ హాల్లో పడుకొని మార్నింగ్ లేచి బెడ్రూమ్ లో పడుకుంది, అది నా ఉద్దేశం. ఓహో అదా. నువ్వేది పూర్తిగా చెప్పవా? సరే పాలు తాగు, స్కూల్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. ప్రియా ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరుగుద్ది, నీకు మాత్రం బద్ధకం పెరుగుతుంది. ప్రియా లేమ్మా. ఒసే నువ్వు నిద్రపోతున్నావా, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? నో డౌట్ ఇది కన్ఫర్మ్ గా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్సే. లేవే లే. కాసేపు పడుకుంటాను. ప్రియా లే. లే నాన్న, లేమ్మా లే. ఏంటమ్మా పొద్దున్నే? టైం ఇంకా 7:30 అయిందమ్మా, కాసేపు పడుకోనివ్వు. అరే కళ్ళు తెరవకుండా క్లాక్ చూడకుండా అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావే? ఇది నా రూమ్ అమ్మా, ఇక్కడ టైం కూడా నన్ను ఫాలో అవుతుంది. అందుకేనా నీ టైం అంత వరస్ట్గా నడుస్తుంది? ఆడపిల్లలు ఇలా పొద్దెక్కేదాకా నిద్రపోకూడదటే. లక్ష్మీదేవి ఇంటికి రాదట. ఆల్రెడీ ఇంట్లో లక్ష్మీదేవిని పడుకోనివ్వట్లేదు, ఇంకో లక్ష్మీదేవి ఎలా వస్తుందమ్మా? అటు నుండి అటే జంప్ అయి ఉంటది. ఏడ్చావులే. అయినా దేవుళ్ళు దేవతలు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిస్తారంట తెలుసా? అవును, వాళ్ళు మనలాగా జోబులో జియో ఇంటింటా ఇంటర్నెట్ పెట్టుకోరు కాబట్టి త్వరగా పడుకుంటారు. అయినా అమ్మా నాకు డౌట్, వాళ్ళకి మనలాగా ఆఫీసులు కాలేజెస్లు ఉండవు కదా, త్వరగా లేచి ఏం చేస్తారు? అబ్బో ఇలాంటి డౌట్స్ క్లాసులో అడిగితే డిగ్రీ డిస్టింక్షన్ లో కాపోయినా కనీసం జస్ట్ పాస్ అయినా అయ్యేదానివి. అబ్బా అమ్మా, మళ్ళీ మొదలెట్టావన డిగ్రీ పురాణం? బా నిన్ను కాదే, ఇట్లా తయారు చేసిన మీ డాడీ అనాలి. అమ్మా ఏంటి? బెడ్ కాఫీ. నువ్వు బెడ్ దిగితేనే కాఫీ అయినా టీ అయినా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఎప్పుడు ఇంతే. అబ్బా పొద్దున్న లేచాను, బాగుపడతానేమో. అబ్బో. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ రా. నాన్న నాకు ఒక 2000 కావాలి. అడగాల పర్సులో ఉన్న వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ నాన్న, నిన్న నైటే తీసుకున్నా, అడగకపోతే బాగోదని అడుగుతున్నా. ఇదిగోవే నీ కాఫీ. అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి, సాసార్ లేకపోతే నీ కాఫీ తాగనని? అవునా, అయితే ఇచ్చేసే. ఆహా వద్దులే, ఈసారి తాగేస్తా. ఏమండి ఇదిగోండి టీ. వేడిగుందా? ఈజ్ ఇట్ ఎనఫ్? ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అమ్మా కాఫీ ఏంటి ఇంత చేదుగుంది? దాన్ని బ్లాక్ కాఫీ అంటారు. వద్దులే. బ్లాక్ కాఫీయా? అంటే ఇందులో షుగర్ లేదా? పాలు కూడా లేవు. నో షుగర్ నో మిల్క్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యేదాకా రోజు ఇదే తాగాలి. తాకపోతే టిఫిన్ కూడా పెట్టను. పెట్టకపోతే నేను బయట తింటా. బయట తింటే ఇంకా బయటే, ఇంట్లోకి రానివ్వను. వద్దులే తాగుతో. అది అలా ఉండు. తాగారా వద్దా? నాన్న అమ్మని ఎలా భరిస్తున్నావు? భరించేవన్నీ భర్త అంటారు కదా, ఆ కాన్సెప్ట్ తో కంటిన్యూ అయిపోతున్నాను. ఇదంతా కాదు, అమ్మని ఎలా పెళ్లి చేసుకున్నావు? నేనెక్కడ చేసుకున్నాను రా? చిన్నపిల్లని పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకెళ్ళినట్టు నన్ను పెళ్లి చూపులో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. మీ అమ్మ సిగ్గుపడుతూ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను సిగ్గు లేకుండా కాఫీ తీసుకుని ఓ సిప్పేశాను. ఎలా ఉందని అడిగితే నేను కాఫీ గురించి ఏమని అనుకుని బాగుందని చెప్పాను. వాళ్ళేమో అమ్మాయి గురించి అనుకుని నా ఇష్టంతో సంబంధం లేకుండా వాళ్ళే డెసిషన్ తీసుకుని నా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. మోసం. ముఖ్యంగా మా బాముందే, ఆమె గురించి చెప్పాలి నీకు.
అప్పటికి ఈ పెళ్లి కూతురు నాకు వద్దు అని చెప్పన్నాను. వింటుందా? బకెట్ తినాల్సిన వయసులో బకెట్ ఎక్కి సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది. హా. చేసేదేం లేక తలంచి తాలిగడ్డం తప్ప నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయిందిరా. ఓహో, సో సాడ్ స్టోరీ. నో, ఇట్స్ ఎ బ్యాడ్ స్టోరీ. యా. రే నాన్న, ఇంకోసారి పిడకల్ని గుర్తు చేయకు. ఓకే ఓకే. చాలా డిస్టర్బ్ అయ్యాను. సర్లే, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవుతాను. వద్దులే, యా, రిస్క్ ఎందుకు. కరెక్ట్. అమ్మాయ్యా. ఏరా బ్రెయిన్ లేని బ్రదర్. చెప్పు సిగ్లెన్ సిస్టర్. అవునరా, నిన్న 1000 కాల్ వాట్సాప్ చేసావుగా, ఏ గణకారం చేసావు? అదా, నిన్న హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేశాను. అలాగని పోలీసులు పట్టుకొని 500 ఫైన్ వేశారు. బిల్డప్ కోసం 4 రూల్స్ ఎక్స్ట్రా మాట్లాడాను. లైసెన్స్ లాక్కొని రేపు పోలీస్ స్టేషన్లో ఫైన్ కట్టి తీసుకోమన్నారు. ఫైన్ 500 అయితే 1000 ఎందుకు అడిగావురా? ఫైన్ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళాను. సో రెండింటికి కలిపి కట్టాల్సి వచ్చింది. అబ్బా, నువ్వేరా నా తమ్ముడు అంటే. అవునరా, 1000 ఎప్పుడు ఇస్తావు? రేపు ఇచ్చేస్తానక్క. ఓకే. అమ్మా, ఎంతసేపే? ఆకలైతుంది. వస్తున్నా నాన్న. హేరా, ఇంట్లో టైంకి తిండి పెట్టట్లేదా? డైనింగ్ టేబుల్ మీదకి దూసుకొచ్చి మరి దోశలు తింటున్నావు. అదేం లేదంటే ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడ్డారు. థియేటర్లో సందడిలా ఉండాల్సిన ఇల్లు లైబ్రరీ లాగా సైలెంట్గా ఉంది. టైం ఏమో 10 అయింది, కానీ ఇంకా టిఫిన్ టాపిక్ రాలేదు. అప్పుడే నాకు అర్థమైంది, వాళ్ళేమో ఆవేశంలో ఉన్నారు, నేనేమో ఆకలితో ఉన్నాను. అందుకే ఇంక ఇలా వచ్చేసాను అనమాట. అవునరా, లాస్ట్ వీక్ యూఎస్ వెళ్ళాలన్నా ఇంకా పోలేదేంటి? అదొక సాడ్ స్టోరీ, షార్ట్గా చెప్తాను విను. బీటెక్కి బాయ్ చెప్పిన నేను అమెరికాకి హాయ్ చెప్పాలని ఆశపడ్డాను. అప్పుడే నాకు తెలిసింది, అమెరికాకి వెళ్ళాలంటే ఆశలే కాదు, ఆస్తులు కూడా కావాలని. అందుకే ఇక మా ఆస్తులన్నీ అరువు పెట్టి 10% వడ్డీతో 10 లక్షలు తెచ్చాను. అప్లై చేస్తే పాస్పోర్ట్ ఫాస్ట్గా వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్తే వీసా పోస్ట్లో వచ్చింది. ఇక 50% డిస్కౌంట్లో ఫ్లైట్ టికెట్స్ వచ్చింది. ఇక నా డబ్బులన్నీ డాలర్స్గా మార్చుకుని బట్టల్ని బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఇంకో 4 డేస్లో ఫ్లై అవుతానగా అప్పుడే నా లైఫ్లో ప్రాబ్లం ల్యాండ్ అయింది. ఏంటది? ఇంట్లో దొంగలు పడ్డారు. ఏం మాత్రం కనికరం లేకుండా బీరువాలో ఉన్న బంగారం, డ్రాయర్లో ఉన్న డబ్బులు దొబ్బేశారు. మరి డాలర్సో? చిత్తు కాగితాలు అనుకుని చించి డస్ట్బిన్లో పడేశారు. ఇంకా ఫ్లైట్ టికెట్స్ ఏమో లాటరీ టికెట్స్ అనుకుని తీసుకెళ్ళిపోయారు. అన్ప్రొఫెషనల్ థీవ్స్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? ఇచ్చామంటే దొంగ దొరికాడు, కానీ బంగారమే దొరకలేదు. ఇవన్నీ ఒకెత్తైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అరే నీకీ డబ్బులు బంగారం ఉన్నాయని ఎలా తెలిసిందిరా అని అడిగితే నేను చేసిన హోమ్ టూర్లో ఏది ఎక్కడుందని క్లియర్గా తెలుసుకుని ప్లాన్ వేసుకుని స్కెచ్ చేసుకుని మా ఇంట్లో దొంగతనం చేశారు. అలాగే సరిపోయింది. ఈ విషయం మా అమ్మా నాన్నకు తెలిసాక నన్ను కొట్టారు. అబ్బో, కోలుకోవడానికి 1 వారం రోజులు పట్టింది. ఏం చేస్తాం. అయినా ఆంటీ మీలు కూడా బానే ఉంది. మీరు ఓకే అంటే హోమ్ టూర్ చేసేద్దాం, ఏమంటారు?